హలో హాయ్ వెల్కమ్ టు తెలుగు టెక్ స్టూడియో. ముందుగా మనం గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి ఈ 9 డాట్స్ మీద క్లిక్ చేసి గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేయాలి. న్యూ బటన్ మీద క్లిక్ చేసి గూగుల్ షీట్స్ని క్లిక్ చేయగానే గూగుల్ షీట్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో మామూలుగా మనం ఎక్సెల్లో చేసుకున్నట్టుగానే గూగుల్ షీట్లో కూడా వర్క్ చేసుకోవచ్చు సేమ్. ఈ రకంగా మనం ఏదైనా అది టైప్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి మార్జిన్స్ ఇచ్చుకోవచ్చు. మెర్జ్ చేసుకోవాలంటే ఇది మెర్జ్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఇది సైజ్ పెంచుకోవచ్చు, బోల్డ్ చేసుకోనికి, కలర్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలి, టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోనికి. సో ఈ రకంగా మనం ఎక్సెల్లో ఉన్న విధంగా ఈ టూల్స్ ఇవన్నీ టూల్స్ ఉంటాయి. టూల్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎక్సెల్లో ఒక ప్రొఫార్మా కానీ ఏదైనా షీట్ తయారు చేసుకుని ఉండి దాన్ని గూగుల్ షీట్లోకి అప్లోడ్ చేయడం ఎలా? గూగుల్ షీట్ హోమ్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ బటన్ ఐకాన్ ఓపెన్ ఫైల్ పిక్కర్ అని చెప్పి దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా ఆప్షన్ వస్తుంది. అప్లోడ్ అని క్లిక్ చేయండి. సెలెక్ట్ ఏ ఫైల్ ఫ్రమ్ యువర్ డివైస్. సో ఎక్సెల్ షీట్ ఈ రకంగా ఓపెన్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఆ ఎక్సెల్ షీట్ అనేది గూగుల్ షీట్లోకి కన్వర్ట్ అయ్యి ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ రకంగా ఓపెన్ కావడం జరుగుతుంది. దీనికి మనం మామూలుగా కలర్స్ టేబుల్ ఇన్సర్ట్ ఫార్మాట్లోకి వెళ్ళి ఆల్టర్నేట్ కలర్స్ అని మామూలుగా హెడర్ ఫూటర్ ఈ కలర్స్ ఇచ్చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ ఇచ్చేసుకోవచ్చు. చూడండి, ఇది షీట్లో ఎంతమంది అయినా వర్క్ చేయొచ్చు. ఆటోమేటిక్గా మనకి డేటా అనేది అప్డేట్ అవుతుంది. చూద్దాం అది ఇప్పుడు. షేర్ అనే బటన్ని క్లిక్ చేసి మనం వాట్సాప్ అయితే గెట్ షేరబుల్ లింక్ వాట్సాప్లో పంపించుకోవచ్చు, లేదా మెయిల్ అయితే మెయిల్ ఐడికి పంపించుకోవచ్చు. సో ఇప్పుడు నేను మెయిల్ ఐడికి పంపిస్తున్నాను. పంపించే ముందు పర్మిషన్స్ అడుగుతుంది. ఈ కెన్ ఎడిట్, కెన్ కామెంట్, కెన్ వ్యూ అని చెప్పి అడుగుతుంది. సో మనం అవతల ఎడిట్ చేయాలి కాబట్టి ఎడిట్ ఇచ్చేసి సెండ్ అని ఇచ్చేస్తాం. ఇప్పుడు ఆ మెయిల్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, మెయిల్ వచ్చేసింది తెలుగు టెక్ స్టూడియో నుంచి ఎక్సెల్ షీట్ అని. ఓపెన్ ఇన్ షీట్స్ ఇది క్లిక్ చేస్తే మనకు షీట్ ఓపెన్ అవుతుంది. ఈ రకంగా మనం ఇప్పుడు మనం ఏం ఇక్కడ ఎంటర్ చేసినా ఏం చేంజ్ చేసినా కానీ ఆటోమేటిక్గా మనకు ఇక్కడ చేంజ్ అయిపోతుందండి. చూడండి, ఈ షీట్లో చేస్తుంటే ఈ షీట్లో ఆటోమేటిక్గా డేటా అనేది మనకు అప్డేట్ అవుతుంది. సో అలా ఎంతమంది అయినా ఒకే షీట్లో వర్క్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు డేటా అనేది అప్డేట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎనీ చేంజెస్ ఏ చేంజ్ చేసినా కానీ ఇక్కడ కూడా చేంజ్ అయిపోతుంటుంది.
గూగుల్ షీట్స్లో ఉన్నటువంటి డేటా గూగుల్ డాక్యుమెంట్స్లోకి ఆటోమేటిక్గా ఎలా అప్డేట్ అవుతుందో చూద్దాం. ముందుగా డ్రైవ్లోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేసి గూగుల్ డాక్స్లో ఓపెన్ చేయండి. ఇక్కడ నేమ్ ఇచ్చుకోండి, ఎక్సెల్ షీట్ అని నేమ్ ఇచ్చేసాను. ఇప్పుడు గూగుల్ షీట్లోకి వెళ్ళి మనం ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మనం కాపీ చేసుకొని గూగుల్ డాక్యుమెంట్లో పేస్ట్ చేయాలి. లింక్ టు స్ప్రెడ్షీట్ పేస్ట్. ఈ రకంగా పేస్ట్ అయిన తర్వాత మనం గూగుల్ షీట్లోకి వెళ్ళి ఏ వర్క్ చేసినా కానీ ఆటోమేటిక్గా మనకు అప్డేట్ అవుతుంది. అశోక్ అని నేను టైప్ చేశాను, స్కోర్ ఇస్తున్నాను. చూడండి, ఈ రకంగా మనం అశోక్ అని కొత్తగా పేరు ఎంటర్ చేసి స్కోర్ ఇచ్చేసాము. ఆటోమేటిక్గా ఇది మనకు గూగుల్ డాక్స్లో అప్డేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ అప్డేట్ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అశోక్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది.